ఉత్తరాంధ్రలో ఒకటి కాదండి, నక్కపల్లి బల్క్ డ్రగ్, ఇంకో చోట అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీకి ఇవ్వడము, అంతకుముందు గిరిజన బాలికలు అక్కడ హాస్టల్లో మృతి చెందిన ఘటన, వరుస ఇన్సిడెంట్స్ భారీగా. అసలు రాష్ట్రంలోనే ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది. చాలా చోట్ల ఈ భూములు తీసుకోవడం అన్నది, ఉదాహరణకు నెల్లూరు నుంచి నిన్నే ఒక రిపోర్ట్ వస్తుంది, 25,000 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు కార్పొరేట్లకు వీళ్ళందరికీ ఇక్కడ కట్టబెడుతూ ఉన్నారని. ప్రతి చోట కాకినాడ అక్కడ జరుగుతున్నవి, అవి జరుగుతూనే ఉన్నాయి. కాబట్టి ఉత్తరాంధ్ర వరుసగా ఇది ఒకటే విశేషం ఏమంటే, పెదగంట్యాడలో ఈ సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టడం అన్న దానికి వ్యతిరేకంగా టీడీపీ కార్పొరేటర్లు కూడా ఆందోళన చేయటం, ఇది చాలా ఆశ్చర్యకరమైన, మామూలుగా జరగదు కదా. టీడీపీ కార్పొరేటర్లు కూడా రంగంలోకి వచ్చి ఇట్లాంటివి మీరు పెట్టడానికి మేము ఏమాత్రం ఒప్పుకోమని వాళ్ళు అడ్డం తిరిగితే, టీడీపీ అధ్యక్షుడైన పల్లా శ్రీనివాస్ గారు, కార్పొరేటర్స్, టీడీపీ కార్పొరేటర్స్